హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మాస్ క్రియేటివ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను కువైట్లో ఉండే ఫ్రైడే మార్కెట్కి వచ్చినాను. ఇది ఓన్లీ ఫ్రైడే సాటర్డే అంటే శుక్రవారం శనివారం మాత్రమే ఓపెన్లో ఉంటుంది, మిగతా టైంలో అంతా క్లోజ్లో ఉంటుంది. ఈ షాప్కి ఇక్కడ మార్కెట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రతి వస్తువు సెకండ్ హ్యాండ్ కానీ కొత్తది కానీ ప్రతి వస్తువులు దొరుకుతాయి. అంటే చూడండి, ఇప్పుడు ఫస్ట్ వీడికి రావాలంటే మనకు 5వ నెంబర్ రింగుకు 4th రింగుకు మధ్యలో ఉంటుంది. ఇది అంటే 5th రింగ్లో నుంచి వచ్చినా కానీ వీడికి రావచ్చు, 4th రింగ్లో నుంచి వచ్చినా కానీ వీడికి రావచ్చు. ఇదంతా ఇప్పుడు మీకు కానిచ్చేదంతా ఫ్రైడే మార్కెట్ కిందకి వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ చాలా రకాల షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. గ్రాండ్ హైపర్, లూలు, మ్యాక్స్, 24 ఇట్లా ప్రతి ఐటమ్స్ దొరుకుతుంది. చాలామంది కోయటోళ్ళు కూడా వస్తుంటారు షాపింగ్ మాల్ చేయడానికి. ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి కాబట్టి కోయటోళ్ళకి సంబంధించినవి కూడా. అంతేకాకుండా ఫ్రైడే మార్కెట్లో మనకు ప్రతి ఐటమ్ దొరుకుతుంది. హోమ్ ఇంటీరియర్స్ కానించి మొదలుకొని మనకు చెప్పులు, బట్టలు, వాచ్లు, సన్ గ్లాసెస్, కబోర్డ్స్, ఫ్రిడ్జ్లు, మైక్రోవేవ్స్ మొత్తం A to Z అన్ని రకాలు దొరుకుతాయి కాబట్టి చాలామంది పబ్లిక్ వస్తూ ఉంటారు. నేను అడిగిపోయి చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ కానసం కదా, ఈ ఓపెన్ ఏరియా అంతా పార్కింగే. ఇప్పుడు ఫ్రైడే ఇంకా నమాజ్ టైం అవుతుంది కాబట్టి పబ్లిక్ ఇంకా రాలేదు. నేను దగ్గర పోయి చూపిస్తాను. మళ్ళా ఈవినింగ్ టైంలో ఎంతమంది పబ్లిక్ వస్తారు, ఏ విధంగా ఉంటుంది అనేసి క్లియర్గా నేను చూపిస్తాను. దగ్గర పోయినాక చూడండి. అంతేకాకుండా ఇక్కడ చాలా వరకు ఇంటికి సంబంధించిన ఐటమ్స్ తీసుకోవడానికి వస్తుంటారు కదా, సెకండ్ హ్యాండ్ కానీ కొత్తటి కానీ అన్నీ ఇక్కడ తక్కువ లెక్కకు దొరుకుతాయి. అదిగాక మనకు ఎక్కువ దొరకని వస్తువులు అనేవి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడే దొరుకుతాయి. చూడండి, ఇప్పుడు ఇది రోడ్డు మీదనే పెట్టేసి అమ్మేస్తాను. ల్యాప్టాప్స్, మొబైల్స్, ట్యాబ్స్ అన్నీ చూడండి. ఇవి ఏదేదో భయా తోడా 12 దినారే. ఇది 12 దినాలంట. ఐప్యాడ్ 2 ఓల్డ్ మోడలు 16 GB. అంటే 12 దినాలంటే మనకు ఇండియా ప్రైస్లో వచ్చేసి 3000 దాకా పడుతుంది. ఇది సెకండ్ హ్యాండ్, ఐక్లౌడ్ లేదు. కాకపోతే ఇవన్నీ డిస్ప్లే మార్చినట్టు అన్నీ ఉంటాయి, మనం చెక్ చేసి తీసుకోవాలా. చాలా వరకు కాపీ ఐటమ్సే ఉంటాయి ఇక్కడ, జాగ్రత్తగా ఉండాలా. తెలిసిన వాళ్ళు అయితే తీసుకోవచ్చు, తెలియని వాళ్ళకైతే టోపీ పడిపోతుంది, డబ్బులు వేస్ట్ అవుతాయి. అన్ని రకాల ఫోన్స్ శాంసంగ్ S23 అల్ట్రా మనకు ఇంచుమించు 250 దినాలు ఉంటే ఈడ 20 దినాలకి అమ్మేస్తారు. అంటే 4000-5000కి అమ్మేస్తారు. సో ఈడ జాగ్రత్తగా ఉండాలా. ఏ అంటే అవి తీసుకోకూడదు, తెలిసినట్టు అయితే తీసుకోవచ్చు, తెలియని వాటికి టచ్ చేయకూడదు. చూడండి, ట్యాబ్స్ ఉన్నాయి, ల్యాప్టాప్ ఉన్నాయి, ఇవన్నీ టచ్ స్క్రీన్ టీ కొన్ని ఉన్నాయి, నార్మల్ టీ కూడా కొన్ని ఉన్నాయి. ఫోన్లు అన్నీ దొరుకుతూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనము ఫ్రైడే మార్కెట్లోకి ఎంట్రీ అవుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఆడ కన్స్ట్రక్షన్ కానొస్తుంది కదా, అది బార్డర్ మాదిరిగా, అవి దాటి అవతలకు వెళ్ళాలా. ఇక్కడ దాకా ఇవన్నీ పార్కింగ్ చేయడానికి ఉండదు. చాలామంది వచ్చేస్తారు, బండ్లు పెట్టేస్తారు, జామ్ అయిపోతుంది అనేసి ఈ విధంగా కట్టారు. చూడండి, ఈ స్పేస్లోంచి పోతే ఇక్కడ కానొచ్చేదంతా లెఫ్ట్ సైడ్లో ఉండేదంతా పార్కింగ్ అనమాట. ఏముండదు, అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది పార్కింగు. ఈ రైట్ సైడ్లో అన్నీ షాపింగ్ మాల్స్ ఉంటాయి. అంటే కళ్యాణ్ జ్యువెలర్స్, లూలు, బెస్ట్, అంతేకాకుండా మ్యాక్స్, బట్టల అంగళ్ళు, కోయటల సామాన్లు, అట్లా అన్ని రకాలు దొరుకుతాయి. ఫుడ్ ఐటమ్స్, రెస్టారెంట్లు అన్నీ ఉంటాయి. సో నార్మల్ టైంలో వీటి కోసం వచ్చి జనాలు చాలామంది కోయటోళ్ళు కానీ మన అజనబీలు కానీ ఈడ షాపింగ్ చేస్తూ ఉంటారు అన్నీ. ఇది మటుకు శుక్రవారం శనివారం మాత్రం ఓపెన్లో ఉంటుంది కాబట్టి ఇక్కడికి ఈ 2 రోజులు మటుకు ఫుల్ రష్ ఉంటుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. బయటికి రావాలన్నా లోపలికి ఎంట్రీ అవ్వాలన్నా అని బండ్లో చాలా వరకు జామ్ అయిపోతుంది పబ్లిక్. ఇదంతా ఇప్పుడు మనము ఎంట్రన్స్ నడుస్తూ పోవాలా. ఆడికి పోయిన తర్వాత మళ్ళీ ఏ విధంగా ఉంటుంది, కౌంటర్ వైజ్గా ఏమేమి ఉంటాయి అన్నీ నేను పూర్తిగా దగ్గర పోయినాక వివరిస్తాను. చూడండి, ఇది మనము ఫ్రైడే మార్కెట్ కాడికి వచ్చేసినాము, అంటే సూజుమా కాడికి వచ్చేసినాము. ఇక్కడ 4 పక్కల దీనికి ఎంట్రన్స్ ఉంటుంది. ఇప్పుడు మనము ఎంట్రన్స్ 5 నుంచి లోపలికి వెళ్తున్నాము. చూడండి, ఇట్లా లోపలికి పోయినాక ఇప్పుడు ఇక్కడ మీకు
చప్రాల మాదిరి కానొస్తున్నాయి కదా, అంటే షెల్టర్ మాదిరిగా ఉన్నాయి కదా, అది ఒక్కొక్క షెల్టరు ఒక్కొక్క కౌంటర్ అనమాట. సో ఒక్కొక్క దాని కింద కొన్ని రకాల ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కానొస్తాం కదా, దీనిలో వచ్చేసి ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఓల్డ్ ఐటమ్స్ ఒక దాంట్లో అమ్ముతారు. ఇంటికి కిచెన్కి సంబంధించిన సామాన్లన్నీ ఒక దాంట్లో అమ్మేస్తూ ఉంటారు. బట్టలకు సంబంధించినవన్నీ ఒక దాంట్లో అమ్ముతూ ఉంటారు. మొబైల్కి సంబంధించినవి, ఎలక్ట్రానిక్ సంబంధించినవి ఒక దాంట్లో, కార్పెట్స్ ఉంటాయి కదా అవన్నీ ఒక సపరేట్గా ఒక కౌంటర్లో, ఇట్లా కౌంటర్ వైజ్గా షెల్టర్ కింద ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా అమ్ముతూ ఉంటారు. పాత సైకిళ్ళు కానీ, జిమ్ చేసే సామాన్లు కానీ, ప్రతిదీ ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ. పాత సామాన్ కానీ మొదలుకొని కొత్త ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. కాకపోతే మనం చెక్ చేసి ఒరిజినలా కాపీనా తెలుసుకొని తీసుకోవాలా. ఇక్కడ చాలా వరకు మనకు దొరకని వస్తువులు అంటూ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ చెక్ చేసుకోవడానికి వచ్చి తీసుకుంటారు చాలామంది. చూడండి ఇవన్నీ గ్లాసెస్ ఉన్నాయి కదా, అన్ని రకాల బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ, కానీ అవి ఒరిజినల్ కావు, మనము కాపీ అనమాట. ఇవన్నీ దుబాయ్ ఎమిరేట్స్, మేడ్ ఇన్ చైనా, ఈ విధంగా. సో మనం చెక్ చేసుకొని తీసుకోవాలి. పర్ఫ్యూమ్స్ కానీ, గ్లాసెస్ కానీ అన్ని రకాలు దొరుకుతాయి. ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ కౌంటర్ వైజ్గా నేను చూపిస్తూ వస్తాను, మీరు చూస్తానండి. చాలా వరకు ఇప్పుడు షాప్స్ బంద్లో ఉన్నాయి. ఎందుకంటే చూడండి మొత్తం కవర్ చేసేసి క్లోజ్ చేసేసి పోతారు. ఎందుకంటే నమాజ్ టైం అయింది కదా, నమాజ్ టైంలో అన్నీ బంద్ చేసేస్తారు. సో మనము నమాజ్ తర్వాత పబ్లిక్ ఏ విధంగా ఉంటుంది, ఏమేమి ఐటమ్ దొరుకుతాయని క్లియర్గా తెలుసుకుందాము. ఇప్పుడు ఇక్కడ మీకు కానొస్తున్నాయి కదా, ఇదంతా స్టీల్ మాదిరిగా, ఇత్తడి అంటే రాగి అవన్నీ ఉంటాయి కదా, వాటితో తయారు చేసినట్టు ఓల్డ్ మోడల్, మనకు ఓల్డ్ మోడల్ కాలంలో అమ్ముతూ ఉంటారు కదా, అవి గ్లాసెస్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, డెకరేషన్స్ కానీ, ఇవన్నీ చూడండి తయారు చేసేటి రాగి, ఇత్తడి అన్నీ. ఎక్కువ మనము పాతకాలం సినిమాలలో చూస్తూ ఉంటాము, రాజుల కాలం సినిమాలలో. అవన్నీ చూడండి లయన్స్, హంసలు, జింకలు అవన్నీ డెకరేషన్ చేసుకోవడానికి, ఇంట్లో హాల్లో అట్టా పెట్టుకోవడానికి. చూడండి ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో. ఇవి సైజ్ బట్టి రేట్ ఉంటుంది, అండ్ క్వాలిటీ బట్టి కూడా రేట్ ఉంటుంది, మనం చెక్ చేసి తీసుకోవాలా. చూడండి మనకు ఇక్కడ మనం చాయ్ గవ్వ వేసే కానించి మొదలుకొని గోడకు తగిలించుకునేవి అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ ఒక కౌంటర్ అనమాట. ఇది సేమ్ దాని కిందనే అంతా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కాబట్టి చూడండి ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి. ఎట్నే ముందుకు పోతా అంటే చాలా వరకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, చెక్ చేస్తా ఉనండి మీరు. ఇప్పుడు చూడండి ఇక్కడ గ్లాసెస్ కానొస్తున్నాయి కదా, అట్నే ముందుకు పోతా అంటే అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ మనం చెక్ చేసి తీసుకుంటూ ఉండాలా. ఇవి ఇంతకుముందు చూపించాను కదా, సేమ్ అదే మాదిరిగా ఇంకొక షాప్ అనమాట. ఇవన్నీ హోమ్ డెకర్స్ అనమాట, అంటే ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి ఓల్డ్ మోడలు మనకు అవన్నీ యూజ్ చేసుకోవడానికి అయితే ఇవన్నీ దొరుకుతాయి. అంతేకాకుండా ఇప్పుడు మనం ఎట్నే ముందుకు పోతా అంటే షాప్స్ ఉన్నాయి, అవన్నీ చూడండి ఏ విధంగా ఉంటాయి అనేసి. ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్, అవన్నీ ఓల్డ్ మోడల్. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ కానొస్తున్నాయి కదా, చూడండి ఇవన్నీ ఐటమ్స్ స్టీల్ అనమాట. ఎంత స్టీల్, రాగి, కాపర్ అంట కదా, వాటికి సంబంధించినవి. ఇవన్నీ సాక్సెస్ ½ kg అంట. ఇక్కడ కానొచ్చేది షాప్స్ ఉన్నాయి కదా, దీంట్లో పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ, టాయ్స్ కానీ, డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవన్నీ 1 kg. అంటే ఏదైనా తీసుకోండి, దీంట్లో 1 దినారే అంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 270 రూపాయలు ఇప్పుడున్న బ్యాంక్ రేట్ ప్రకారం. ఇవంతా ఏదైనా తీసుకోండి, దీంట్లో స్విమ్మింగ్ డ్రెస్ కానీ, టాయ్స్ కానీ, ఇవన్నీ లైఫ్ జాకెట్స్ కానీ, ఇవన్నీ 1 దినారే అంట. ఈడ ఇంకా చాలా ఉన్నాయి, ఇట్లాంటి ప్రతి ఐటెం దొరుకుతూ ఉంటుంది. అవి మనకు చెక్ చేసి తీసుకుంటూ ఉండాలా, మనకి ఇష్టం వచ్చినట్టు, మనకు కావాల్సినవి. అట్నే ముందుకు పోతే చూడండి ఎన్ని టాయ్స్ పిల్లలు ఆడుకుండేది, ఏదైనా సరే 1 దినారే దీంట్లో. ఇంకా ముందులో పోతే ఇంకా చాలా ఉన్నాయి. తస్బీలు అనేసి రాళ్ళలో పెట్టుకున్న తర్వాత ఉంగరాలు, పర్ఫ్యూమ్స్, అత్తర్ ఉంటుంది దీంట్లో, అంటే పర్ఫ్యూమ్స్ అవి ½ kgనే. చూడండి ఇన్ని ఓల్డ్ కాయిన్స్ అనమాట, అన్ని రకాల కంట్రీ కాయిన్స్ ఇక్కడ ఉంటాయి. మనకు గుర్తుకు కావాలంటే కొనుక్కోవచ్చు ఇవి కూడా, కానీ ఇప్పుడు పంచేవు చాలా యూజ్ అవ్వవు, ఎందుకంటే ఓల్డ్ కాయిన్స్ కాబట్టి. కానీ గుర్తు కోసము, మెమొరీ కోసం అయితే పెట్టుకోవాలా. ఇవన్నీ పర్ఫ్యూమ్ బాటిల్స్, అంటే ఈ బాటిల్ ఉంటుంది కదా,
అవి కొన్ని బ్రాండెడ్ ఉంటాయి, కానీ దాని లోపల ఒరిజినలా కాదా అనేసి మనం చెక్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. ఈడ కానొచ్చే పర్ఫ్యూమ్ ఉన్నాయి కదా బాక్స్, ఏదైనా సరే తీసుకోండి, హాఫ్ కేడీనే అంట. అంటే బ్రాండ్స్ దొరుకుతాయి కానీ అవన్నీ ఒరిజినల్ అని మనం చెప్పలేము, కాపీ ఐటమ్స్ అవన్నీ. అంతేకాకుండా ఇవి బక్కూర్ అంటే ఇంట్లో మంచిగా స్మెల్ రావడం కోసము అవి మనకు చెక్క మాదిరి ఉంటుంది కదా, అంటే వుడ్, అవన్నీ కొంచెం లైట్గా కాల్చి బర్నింగ్లో పెట్టేస్తే అది పొగ మాదిరిగా వస్తూ ఉంటుంది, స్మెల్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఉంగరాలు, రాళ్ళు, తజ్బీలు, మనకు చేతికి యూజ్ చేసే బ్రాస్లెట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. చూడండి ఇవన్నీ స్టోన్స్, షేప్ వైజ్గా సైజ్ వైజ్గా కలర్స్ ఉంటాయి. స్టోన్ రాళ్ళు అనమాట. ఇవి మనం కావాలంటే తీసుకోవచ్చు. ఇవి ఉంగరాలు ఉన్నాయి కదా, ఇవి స్టీల్ అంట. నేను అడిగిన ఈ వెండిటి అనేసి, వెండిటి కాదు స్టీలు, ఓన్లీ డిజైన్ కోసం తీసుకొని దాంట్లో రాళ్ళు, మనకు కావాల్సిన రాళ్ళు యూజ్ చేస్తారంట. చూడండి బ్రాస్లెట్ ఇవన్నీ ఉన్నాయి కదా, 1 దినారే ఇది. ఏదైనా సరే తీసుకోండి, దీంట్లో 1 కేడీ మాత్రమే. అదేవిధంగా ఇక్కడ చూడండి గ్లాసెస్ ఉన్నాయి. అవి వాళ్ళు రేట్లు చెప్పడం మటుకు చాలా ఎక్కువ చెప్తారు, మనం అడిగి తగ్గించి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ఇంకొక కౌంటర్ అనమాట. అంటే లైట్స్ ఉంటాయి కదా, ఎమర్జెన్సీ లైట్స్ కానీ, ఛార్జింగ్ లైట్స్ కానీ, మనకు కావాల్సిన ఫ్యాన్లు కానీ, వెంటిలేషన్ ఫ్యాన్ కానీ, ఎగ్జిట్స్ ఫ్యాన్స్ కానీ, అన్నీ ఎలక్ట్రానిక్ సంబంధించినవి. అంతేకాకుండా వాక్యూమ్స్, బాటిల్స్, ఇవన్నీ మొబైల్ షాపు. అంటే మొబైల్లో బ్లూటూత్స్ కానీ, కేబుల్స్ కానీ, పౌచెస్ కానీ, హెడ్ ఫోన్స్, ఇట్లా ప్రతి వస్తువు దొరుకుతూ ఉంటుంది. మనం కావాల్సినవి తీసుకోవచ్చు. వాళ్ళు రేట్స్ మటుకు భారీగా చెప్తారు, మనం తగ్గించి తీసుకోవాలా. చూడండి మొబైల్ స్టాండ్స్, మొబైల్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఇవి టిక్ టాక్ చేయడానికి యూజ్ అయ్యే రింగ్స్ కానీ, వీడియో తీయడానికి ఉపయోగపడేవి. ఇవన్నీ వాచ్లు అనమాట. అంటే దీనిలో పాత మోడల్ వాచ్లు కూడా ఉంటాయి, బ్రాండెడ్స్. అవి రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ అవి దొరకవు కాబట్టి మనం ఇక్కడ చెక్ చేసి ఒరిజినలా కాదా అని చెప్పి తీసుకోవాలా. ఇవన్నీ జ్యువెలరీస్, అదే చైన్స్ ఉంటాయి కదా, బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయి. చూడండి ఇవన్నీ వాచెస్, చూడండి ఈ విధంగా ఉంటాయి వాచ్లన్నీ, కలర్గా డిజైన్స్, మోడల్స్ అన్నీ. ఇవన్నీ మనకు అవసరమైనవి తీసుకోవచ్చు. అట్టే ముందుకు పోతుంటే చూడండి ఎన్ని రకాలవి ఉన్నాయో. ఇవన్నీ వ్యాలెట్స్, పర్సులు అంటారు కదా, అవి వాచెస్. అవి పైన ఉండేటన్ని బ్రాండెడ్ వాచెస్ అంట. అందుకనే వాడు అతని దగ్గరలో పెట్టుకుంటారు, ఎక్కువ రేటు ఉండేటన్ని, తక్కువ రేటన్ని ఫ్రంట్లో పెట్టేస్తారు. ఇది యాపిల్ ఎయిర్పోర్ట్స్ ఓల్ మోడల్ 2, అవి యూజ్ చేసినట్టంట. ఇవి ప్రో మోడల్ అనమాట యాపిల్. అవన్నీ డూప్లికేట్ ఉంటాయి, అవన్నీ మనం జాగ్రత్తగా ఉండి తీసుకోవాలి. వాళ్ళు అన్నీ ఒరిజినల్ అని చెప్పేసి అమ్మేసి అంటారు, కొన్ని పని చేస్తాయి, కొన్ని పని చేయనమాట. జాగ్రత్తగా ఉండి మనమే చెక్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చూడండి గ్లాసెస్ విత్ బాక్స్ పెట్టేసి ఒరిజినల్ అని చెప్పేసి అమ్ముతా అన్నారు. ఇవి ఫిష్ హంటింగ్ చేయడానికి యూజ్ అయ్యేవి. మనము హ్యాండ్ గ్రిప్ అంటే మామూలుగా అయితే మనము స్టిక్ యూజ్ చేస్తే అవి ఇరిగిపోతాయి కదా, ఇదైతే స్టీల్ వస్తుంది, దీనిలో స్ప్రింగ్ మోడల్ వస్తుంది, అంటే రబ్బర్ వస్తుంది, అల్యూమినియం వస్తాయి. సో సైజ్ బట్టి ప్రైస్ ఉంటుంది అండ్ క్వాలిటీ బట్టి ప్రైస్ ఉంటుంది. అంతేకాకుండా దీనికి ఎగ్జిట్ మోటార్ కూడా వస్తుంది. అంటే మనము రోల్ చేసే కొద్దీ మనకు దగ్గరికి కావాలంటే దగ్గర, దూరం కావాలంటే దూరం, లెంత్ వైజ్గా యూజ్ చేస్తారు. ఇవన్నీ చూడండి. అంతేకాకుండా ఇక్కడ అది మనకు దారాలు అమ్ముతారు కదా, అంటే స్టాండర్డ్ కోసము. ఇవన్నీ చూడండి, ఇవన్నీ రోల్స్ ఉన్నాయి కదా, అవన్నీ దారాలు. ఇవి అన్నీ ఫిష్కి సంబంధించినవి ట్రాకర్స్ అనమాట. అంటే ప్లాస్టిక్ ఫిష్ వస్తుంది దీంట్లో. ఇది వేస్తే ఫిష్ వచ్చేసి దానికి తినడం కోసము లేకపోతే దాని దగ్గరకు వస్తుంది, అప్పుడు ట్రాక్ వేసి ఇరుక్కుంటుంది. అన్ని గాలాలు అనమాట ఇవన్నీ ఫిష్కి సంబంధించినవి. చూడండి ఇవన్నీ ఫిష్కు సంబంధించిన ఫుడ్ కానీ, గాలాలు కానీ, లాక్స్ కానీ అన్నీ. ఇది బక్కూర్ అనమాట. ఇవన్నీ పర్ఫ్యూమ్స్. వీళ్ళు ఇవన్నీ చూడండి కొన్ని షాప్స్ బంద్ చేసినారు. ఇవి ఇంతకుముందు చూపించాను కదా, సేమ్ అలాంటిదే. చాలా రకాలు ఉంటాయి, మనము తిరిగి ఒక రోజంతా తిరగాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోని చాలా వరకు పార్ట్స్ వైజ్గా తీసాను, ఎందుకంటే చాలా పెద్ద మార్కెట్ కాబట్టి మనము తీయడానికి
చాలా టైం అవుతుంది వీడియో. ఇవన్నీ బ్యాగ్స్ అనమాట, హ్యాండ్ బ్యాగ్స్. చూడండి, చూడ్డానికి ఏమో కలర్ఫుల్గా బ్రాండెడ్గా ఉంటాయి, కానీ తక్కువ లెక్కలో అమ్మేస్తూ ఉంటారు. దినార్ కానించి మొదలుకొని సైజ్ బట్టి, క్వాలిటీ బట్టి, కలర్ బట్టి కూడా రేట్స్ ఉంటాయి. అవన్నీ మనము చెక్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇవన్నీ పర్ఫ్యూమ్స్, గ్లాసెస్ అన్నీ. చాలా వరకు షాప్స్ బంద్లో ఉన్నాయి, బంద్ చేస్తున్నారు, నమాజ్ టైం అవుతుంది కాబట్టి. ఇవన్నీ చూడండి షాప్స్. ఇవన్నీ ఇప్పుడు నేను చూపించేదంతా ఒక కౌంటర్ కిందనే ఉన్నాయి, అంటే ఒక చప్రాలోనే ఉన్నాయి. మిగతాది ఇంకొక చాలా రకాలు ఉన్నాయి చప్రాలు అనమాట. ఆడిపోయి చూపిస్తాను. మళ్ళీ బట్టలు, చెప్పులు అన్నీ. ఇప్పుడు ఈడ అతను బండి లాక్కొని పోతున్నాడు కదా, అది మనం కొన్న ఐటమ్స్ వేసుకొని మన బండి దాకా తీసుకొస్తారు. అతనికి అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే చిన్నటి అయితే మనం క్యారీ చేసుకోవచ్చు. పెద్దటి ఫ్రిడ్జులు కానీ, అవన్నీ వాక్యూమ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, టీవీలు కానీ అయితే మనం క్యారీ చేయలేము కదా. దానికోసము వాళ్ళకు పిలిస్తే వాళ్ళు అమౌంట్ తీసుకొని మన బండి దాకా వదులుతారు. ఇక్కడ ఎదురుగా కానుస్తుంది కదా, అది ఇంకొక చప్రా. అంటే దీనిలో బట్టలు, షూస్, చెప్పులు అవి అన్నీ అమ్ముతున్నారు. ఇప్పుడు మీరు చూపించేదంతా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సంబంధించినవి, కొత్తటి ఉంటాయి. ఇవన్నీ కొత్తటి. దాని తర్వాత మళ్ళీ పాతది ఇంకొక కౌంటర్లో, అంటే ఇంకొక చప్రాలో అమ్ముతుంటారు. అది మళ్ళీ తర్వాత చూపిస్తాను. ఇవి వచ్చేసి టాయ్స్, పిల్లలు ఆడుకునేటి బొమ్మలు. చూడండి ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయో. అన్నీ బ్యాటరీ యూజ్ చేసి, కొంచెం ఛార్జింగ్కి, టెడ్డీ బేర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇదంతా ఇప్పుడు మీరు చూసింది ఒక కౌంటరే, ఒక చప్రానే. దాని తర్వాత ఇంకా చూపిస్తాను, చూడండి.